వెండితెరపై మాత్రమే కాదు, బుల్లితెరపై కూడా యాక్టర్ల గురించి ఎన్నో రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే మొదటిసారి ఒక డాన్స్ మాస్టర్ గురించి, ఒక డాన్సర్ గురించి ఎఫ్ఐఆర్లు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు మరెవరో కాదు, శేఖర్ మాస్టర్, జాను లిరి. శేఖర్ మాస్టర్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు లైఫ్ ఇచ్చిన ఢీ షోను మాత్రం ఎప్పుడూ వదలట్లేదు. ఇప్పటికే ఈ షో సక్సెస్ఫుల్గా ఎన్నో సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ షోలో డాన్సర్గా వచ్చిన జాను లిరికి శేఖర్ మాస్టర్కు మధ్య ఏదో ఉందనే వార్తలు వైరల్ అవుతూ ఉండగా, తాజాగా వాటిపై స్పందిస్తూ జాను లిరి వరుస వీడియోలు అప్లోడ్ చేసింది. చాలామంది రూమర్స్ గురించి పట్టించుకోకు, వదిలేయమని అంటున్నారు. కానీ ఈ బాధ తట్టుకోవటం నా వల్ల కావటం లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు. నేను మీకు ఏమైనా హాని చేశానా? నా వల్ల ఏమైనా నష్టం వచ్చిందా? నా గురించి మంచి కూడా ఉంది కదా మాట్లాడటానికి. ఎవరితో మాట్లాడినా, నవ్వినా, ఆఖరికి కూర్చున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నాకు ఇదంతా నరకంలాగా ఉంది. మీరు చేసేది చాలా తప్పు. చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతుంటే ఎందుకు చచ్చిపోయారో, వీరికి ఏం మాయరోగం అనుకునేదాన్ని. కానీ ఆ బాధలో ఉన్న వాళ్ళకే సూసైడ్ గురించి ఆలోచన ఎందుకు వచ్చిందని తెలుస్తుంది అంటూ ఏడ్చేసింది జాను లిరి. మీడియా, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ చేసేది చాలా తప్పు. ఒక ప్రాణం పోయిన తర్వాత మీరు చేసేది ఏమీ ఉండదు. ఒకరిని చంపి వాళ్ళు బాధపడుతూ ఉంటే మీరు చూస్తూ ఉండటం చాలా తప్పు. ఇన్ని రోజులు దీని గురించి నేను మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించిపోతోంది. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావటం లేదు. నా లైఫ్ మీద పెట్టే ఇంట్రెస్ట్ మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? నా కొడుకును మంచి స్థాయిలో చూడాలని అనుకున్నాను. ఇప్పుడు అలా చూడలేనేమో అనిపిస్తుంది. నేను మధ్యలోనే చనిపోతా. ఇలా మాట్లాడితే నా గురించి మాట్లాడటం ఆపేస్తారని కాదు, కానీ నా ఓపిక నశించిపోయింది అంటూ బాధపడింది. అన్నతో, తమ్ముడితో మాట్లాడినా కూడా లింకులు పెడుతున్నారు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది మాట్లాడేస్తారా? ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో నేను మాటలు పడుతున్నాను. అందరూ చేసే రచ్చకే చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్లో చండాలంగా వీడియోలు పెడుతున్నారు. మీ అమ్మకు ఇలా చేస్తే నీకు బాధ ఉండదా? నాకు ఒక కొడుకున్నాడు, వాడు అవన్నీ చూడడా? మొదటిసారి నాకు చచ్చిపోవాలనే అనిపిస్తుంది. నేను నిజంగా చచ్చిపోతే మీరే దానికి కారణం అంటూ వాపోయింది జాను లిరి.